వెల్కమ్ టు ISR9 న్యూస్. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అగ్రహారం నుంచి మన నియోజకవర్గం జగ్గేపేట నియోజకవర్గంలోని ఏ అభ్యర్థి గెలుస్తాడన్నది ప్రజా నివేదిక తీసుకోబోతున్నాం ISR9 న్యూస్ తోటి. స్టే ట్యూన్ టు. ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం అగ్రహారం గ్రామంలో ఉన్నాము. గ్రామంలో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజల కోసం, మరియు రానున్న ఎన్నికల్లోని మేలో జరగబోతున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారని ప్రజా నివేదిక తెలుసుకున్నాం. నమస్తే, మీ పేరు? రోషమ్మ. ఎలా ఉందమ్మా? పర్లేదా? పర్వాలా. నీకు పెన్షన్ వస్తుందా? మా మీ ఆయన గారు వస్తుంది. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పెన్షన్ అందలేదు, లేదంటే ఇల్లు రాలేదు? అదేం లేదు, అందరికి బాగానే సాధ్యం. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను జగన్కి. ఎందుకని? జగన్కే గెలుపుకుంటాను. అన్ని సైట్లో జరుగుతున్నాయి. ఏదైనా పేదలకు లేని వాళ్ళు చూసి సైట్లో జరుగుతుంది కాబట్టి ఆయన్ని గెలిపియాలి. అంతేనంటారా? అంతే. మీ ఊర్లో ప్రజల అందరూ అభిప్రాయం ఎలా ఉంటుంది? ఎవరు అభిప్రాయం అన్నా వాళ్ళు తెలియదు కానీ మరి మాకు కొంతమందికి మధ్య మాకు జగన్ కాసినారు. ఫస్ట్ ఏ పార్టీ నుంచి ఉన్నారు మీరు? ఫస్ట్ నుంచి కొన్నాళ్ళు తెలుగుదేశం వెళ్ళిపోయిన నీటి అబద్ధం ఆడాలి, తర్వాత మళ్ళీ జగన్కి వెళ్ళి. ఎందుకని తెలుగుదేశంలో ఏం జరగలేదు? మాకు ఏం జరిగినట్టు లేదు. మాకు జగనే అన్నీ చేస్తుంది కాబట్టి జగన్ కావాలి. ఇప్పుడు జనాల్లోనే జగన్ అంటే ఒక పెద్ద కొడుకు అని కూడా అంటున్నారు. అవును. మరి అది మీరేమంటారు? పెద్ద కొడుకే. అంతేనా? అవును, తిరిగేలేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు మీరు? వాలంటరీ ఇంటింటికి వచ్చి పెన్షన్ పొద్దున్న ఇచ్చారు కదా. మొన్నటి దినాన్న కోర్టులోనే స్టే ఇచ్చారు, వద్దన్నారు చంద్రబాబు నాయుడు. మరి తర్వాత మరి వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది? అందరు ఆఫీస్ దగ్గరికి పోయి తీసుకున్నారు కదా. ఎట్లా కావాలి మీకు? ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలంటారా, లేకపోతే ఆఫీస్ దగ్గరికి పోయి తీసుకుంటారా? ఇంటి దగ్గరికి వచ్చి అంతేనా? చంద్రబాబు నమ్మకూడదు. ఎందుకని నమ్మకూడదు? పోకరా ఇన్ని పనులు చేస్తుందంటే జగనే కావాలయ్యా. జగనే ముందు రావాలి. జగన్ మద్దతు ఇస్తా అంటారు. అవును, జగన్. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారా? మొత్తం మా లేడీస్ మట్టి ఎంతమంది ఉండమో అంతమంది మీ జగన్కి వెళ్ళే పనులు. అంతేనా? అవును, సరే. పక్క. ఈరోజు మనం అగ్రహార గ్రామం నుంచి ఒక మహిళ నుంచి తెలుసుకున్నాం ఇదే విషయాన్ని. మనం ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకున్నాం అగ్రహార గ్రామం. థ్యాంక్ యూ. అగ్రహార గ్రామంలోని మరొక వ్యక్తిని మనం కలుస్తున్నాము. మరి వీరి ద్వారా తెలుసుకుందాం ఏ విధంగా ప్రభుత్వం ఉంది, ఏ పార్టీకి సహకరిస్తారన్నది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాఘోల్ అండి. రాఘోల్ గారు, ఎలా ఉందండి ప్రభుత్వం? మంచిగా ఉందండి. SRCP ప్రభుత్వం వస్తుందా మళ్ళీ వస్తుంది. అంతకుముందు ఎలా ఉంది మీకు? అంతకుముందు అంత బాగలేదు కానీ ఇప్పుడు బాగుంది. మీరు ఫస్ట్ నుంచి ఏ పార్టీకి సంబంధించినారు? నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు. ఓకే అండి. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి, 3000 వస్తుంది. 3000 వస్తుంది. మరి వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నారు కదా. మరి మొన్న జరిగిన విషయంలోనే చాలా మంది వృద్ధులు కానీ అందరూ వెళ్ళారు, ఆఫీసుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఎలాంటి పాలన కావాలి మీకు? అలాంటి పాలన, మంచి పాలన కావాలి. అంటే ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వాలి, వచ్చి ఇచ్చేవాళ్ళే కావాలి. కొంతమంది ఏమో వాళ్ళని బద్దకస్తులు చేస్తున్నారు ప్రజలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. దీనికి సంబంధించి ఏమంటారు? అంతే చెప్తుంటారు సార్. ఈ ప్రభుత్వమే మంచిగా ఉంది, బాగుంది. ఓకే, ఈ ప్రభుత్వానికి మీరు ఓటేస్తారు. ఇదే కావాలంటారు? ఇదే కావాలి. ఓకే. ఎలా ఉంది సోడా బండి వ్యాపారం? మంచిగా ఉంది. బాగుందా? ఓకే. మీకు లబ్ధి పొందాయా మరి? మాకు అన్ని లబ్ధి పొంది. మరి ఏమన్నా పథకాల్లోనే టీడీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి అలాంటిది ఏమన్నా వ్యాఖ్యలు ఉన్నాయా? అయ్యా అలాంటి ఏం లేవండి, అందరికి ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఎవరైతే దానికి సంబంధించి టీడీపీ వైసీపీ ఎలాంటి ఏమి లేకుండా మంచిగా ఇచ్చారు. బాగుంది. మళ్ళీ ఇదే కావాలంటారు? ఇదే కావాలి. సరే అండి, థ్యాంక్ యూ. అగ్రహారంలో మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్దగారు నమస్తే. పేరండి? పేరు? బావత్ నరసింహ. మీ పేరండి? పెన్షన్ వస్తుందా? మొన్న మరి పోయిన నెలలోనే మీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఆ రోజు ఆఫీసులు ఇచ్చారుగా, ఎట్లుంది? ఇబ్బంది పడ్డారా? బాగుందా? జనం వచ్చారు, ఇబ్బంది పడ్డారు. ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా, లేకపోతే మీరు వెళ్ళి తీసుకోవడం బాగుందా? జనం వచ్చుకొని
నేటి పట్టిగా ఇంటికి వచ్చి ఎప్పటికప్పుడు ఇచ్చింది బాగుంది గొప్పదానం. మీ ఊరికి మంచి జరిగిందా మరి ప్రభుత్వం వల్ల? బాగుంటుంది, బాగా రోడ్లు కానీ మంచిగా కొంతమంది మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదంటే మురికాలు లేవు అని చెప్పేసి అంటున్నారు. కడుతున్నారా? మురికాలు వచ్చేస్తున్నారు. అది గిట్టని మాటలు మంచిగా జరుగుతుంది. మనకి జగ్గేపేట నియోజకవర్గంలోని టీడీపీ తరఫునేమో మరి తాతయ్య గారు ఉన్నారు, మరి వైసీపీ తరఫునేమో భాను గారు ఉన్నారు కదా, మరి ఎవరికి మీరు మద్దతు ఇస్తారనుకుంటున్నారు? ఇంకా మా 2 రోడ్లు వచ్చి మాత్రం జనగారికి వేస్తాండి, భాను గారికి వేస్తాం. రాజయ్య గారు భాను గారు అంటే ఎట్లా అండి, ఇప్పుడు భాను గారు అన్నారు ఎక్కడ మనుషులు ఉన్న మాట రాజయ్య గారికి వేస్తాం, భాను గారికి మనకి పని ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో అదే అడుగుతున్నాను అంతే. దాన్ని బట్టే కదా మనం చేసి జగన్ చేసిండే మంచిదే మనకి. ఈ 4 నుంచి జగన్ చేస్తాం మంచిదే మనకి. మళ్ళీ మరి జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? జగన్ ప్రభుత్వం మార్పు కావాలనుకుంటున్నారా? రావాలి.